వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటా ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద్ మార్గ. ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో స్టిల్ సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ అని పురూలియా జిల్లా లో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి, వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అందరికీ తెలుసు. ఆయన చెప్పింది ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ appeared approximately 3.2 to 3.3 billion years ago. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది. లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితమండి, భాగవతం, మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు, కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగభూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే డక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అనే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్, స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింఘభూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్, indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువు గారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి, ఆర్థిక బాధలు బాగా
ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది, ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య చేత తన్నులు తినేవాళ్ళు ఉన్నారు, ఆ మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు 1993లో నోబెల్ ప్రైజ్ నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌట్ అని ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవిభాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి ఆయనది. మై ఇన్ఫ్లుయెన్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌట్ ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు, ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి, అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వంటారా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి, మేము చూసాం డాక్టర్ రవిభద్ర, ఇప్పుడు కూడా 90 years ఉంది, టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్న తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు, స్పిరిట్ గా, హోలీ స్పిరిట్ గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు, కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది, అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు మా ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం అని. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల, ఆ శంబాలా గ్రామం అంటే ఎక్కడో, శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్. ఈ సొల్లు కబుర్లు వద్దు అసలు. ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది, ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి పరాభావన సంవత్సరంలో అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మనకి పనుల్లో నిరాశ, నిస్పృహ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. మొత్తము చాదస్తంతో మీరు ఉండడమే కాకుండా మూఢనమ్మకాలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు పరిచయాలు అవడము, వాళ్ళ ద్వారా ఫూలిష్ ఫ్రెండ్స్ ఆర్ డేంజరస్ దాన్ వైజ్ ఎనిమీ అని మనకి సామెత కూడా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా ఫూలిష్ ఫెలోస్తో మీరు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. దీని నుంచి మీరు బయటకు రావాలి. అంతేకాని కేవలం ఆదాయాలు బాగున్నాయా, డబ్బులు కాదు ఎప్పుడు. లేకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆదాయాల విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ భార్య భర్తలు వేరే ఊరల్లో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి లేకపోతే అటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అయ్యారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా అవుతారు. అయితే రకరకాల ఇళ్ళు కొన్నామండి, స్థలాలు కొన్నామండి అని ఇచ్చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ వస్తున్నారు. అదే బర్డెన్గా ఉందన్నమాట.
అలాగే ఈ సంవత్సరము మనకి ఆహ్, శుభాలు అనేటటువంటి పరంపర 2 జూన్ 2026 సంవత్సరం నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి శత్రుబాధలు ఇవన్నీ కూడా పోయినాయి. ఆర్థిక సంక్షోభము అనేటటువంటి దానికి బాగా ఎక్కువగా వచ్చినాయి. ఆర్థిక బాధలు అనేటటువంటివి వచ్చినాయి. అలాగే ఉద్యోగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే ఇక కొత్తగా కూడా కోల్పోవడానికి కూడా అవకాశాలున్నాయి. అండ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇతర నాన్ ఐటీ పర్సన్స్ కూడా విదేశాల్లో చాలామంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి కారణం అవనియండి, అలాగే ట్రంప్ పాలిసీస్ వల్ల అవనియండి, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే భయస్థులతో మనం ఎప్పుడు కూడా మనము ఫ్రెండ్‌షిప్ చేయకూడదు. ఇది చాలా మీకు ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే అష్టమ కేతువు. సో, వాళ్ళ భయంతో వాళ్ళేవో కొన్ని స్టెప్స్ మూర్ఖులు ఏం చేస్తారంటే, వాళ్ళు ముందు చేసేస్తారనమాట. వాళ్ళు ఏదో చేసేసిన తర్వాత మీకు ప్రాణ సంకటంగా అదే పరిణమించడానికి అవకాశాలుంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు స్థలాలు మీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థలాలు అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఇక పరిహారాల దగ్గరికొచ్చేసరికి సాక్షాత్తు పరమశివుడు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి మంత్రం కాంబినేషన్ ఆఫ్ కొన్ని సిలబుల్స్ అనమాట. వాటి వల్ల ఆ అక్షరాల సమూహమే ఆ మంత్రం. బాబా నామ్ కేవలము అనేటటువంటిది బం బం బాబా అంటే పరమేశ్వరుడు అనమాట. అలా బాబా నామ్ కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకోవాలా. ఇది సిద్ధ మంత్రం, అష్టాక్షరి మహామంత్రము. సిద్ధించినటువంటి సిద్ధ మంత్రం అంటారు దీన్ని. అలాగే ఎవరైతే ఈ మహాకాళి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆరాధనలు మనం చేస్తూ ఉంటాం. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అమ్మవారు. మరి అటువంటి జగజ్జనని అయినటువంటి ఆవిడ చాలా హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి దేవత. హైయర్ ఎనర్జీస్ వాళ్ళంతా కూడా. సో, మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు. మరి అటువంటి ఆ దేవతల యొక్క మనం పట్టుకోవాలంటే కూడా దానికి మూఢనమ్మకాలు ఉండకూడదు. డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ఉండకూడదు. సద్గురువులు ఉండాలి. పరమహంస యోగానందుల వారు, అలాగే రామకృష్ణ పరమహంస, ప్రభాత రంజన్ సర్కార్ అంటే ఆనందమూర్తి గారు, ఇలాంటి వాళ్ళ అనుగ్రహం ఉండాలి. వాళ్ళ గైడెన్స్ ఉండాలి. లేకపోతే మోక్షం అంత ఈజీ కాదు రావడం. సో, అటువంటి వాళ్ళు దీనికోసం అనుగ్రహం కోసం మనం ముందుగా ప్రయత్నించాలి. కాబట్టి లోయర్ ఎనర్జీస్‌లో ఏ విధంగా ఆ అమ్మవారిని ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి దుర్గా అమ్మవారికి, మహాకాళికి లోయర్ ఎనర్జీస్‌గా మనము ఎలా ట్రాన్స్‌ఫర్మ్ చేసుకుంటాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వల్ల. ఆ తర్వాత 6 స్టెప్స్ ఆఫ్ సాధనలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది మనం తప్పకుండా మేము నేర్పించడానికి సిద్ధం. అండ్ దోస్ హూ ఆర్ వెరీ సీరియస్‌లీ ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించండి. శుభమస్తు.